సతీసాగమనం అంటే చాలామంది అప్పట్లో పెట్టుకున్నది ఇది ఎందుకు అంటే రాజుల కాలంలో కావచ్చు, అంతకుముందు ఉన్నటువంటి కాలాల్లో దాన్ని అంటే ఒక బలమైన నాయకుడో లేదంటే ఇంటి కుటుంబ పెద్దో చనిపోతే గనక ఆ మహిళ మీద తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఈవెన్ ఈ కాలంలో కూడా. ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళు లేనిపోని మాటలు లేదంటే ముఖ్యంగా రాజుల్ని అప్పట్లో ఉన్నటువంటి రాజుల్ని ఎవరైతే ఆ రాజుని చంపేసిన తర్వాత ఆ రాణులు ఉంటారో, ఆ ఇంటి ఆడబడుచులు ఉంటారో వాళ్ళని తీసుకువెళ్ళి వాళ్ళు వాడుకుని వదిలేసేవాడు. అది ఇష్టం లేక ఆ మహిళలు వాళ్ళకి వాళ్ళుగా వెళ్ళి ఆ చనిపోయినటువంటి భర్త చితి మీద పడిపోయేవాళ్ళట. అంతేగాని ఏ ధర్మంలో అది రాసి లేదు. అది వాళ్ళకు వాళ్ళు ఆ టైంలో క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలే తప్ప సనాతన ధర్మంలో ఎక్కడా కూడా సతీసహగమనం గురించి ఎక్కడా లేదు అనేది ఈ పిచ్చి కుక్కకి చదువుకున్న ఈ లోకజ్ఞాని మనిషిలాంటి ఈ మానవ మృగానికి చెప్పాలని ఈరోజు అనిపించింది. అంటే ఇతను నిజంగా ఇక్కడ ఆపకపోతే అసలు ఇతను వల్ల ఎలాంటి ఉపయోగం లేకపోగా